ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో మనం మన పిల్లల పుట్టినరోజులు కానీ మన పుట్టినరోజులు కానీ పాశ్చాత్య పద్ధతులను అనుసరించి జరుపుకుంటున్నాం. బర్త్డే పార్టీలని మనం చేసుకుంటున్నాం. కానీ మన సంప్రదాయం ప్రకారం పుట్టినరోజు నాడు ఎటువంటి నియమాలు పాటించాలి, పుట్టినరోజుని ఎలా జరుపుకోవటం వల్ల మన పిల్లలకు దీర్ఘాయుష్షు, అలాగే వారు ముందు వారి జీవితంలో విజయాలను సాధించటం అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పుట్టినరోజు నాడు మన పిల్లల చేత ఎప్పుడూ కూడా దీపాలను ఆర్పించరాదు. మన సంప్రదాయం దీపాన్ని వెలిగించటం. ఇప్పుడు మనం జన్మదినం నాడు ఎటువంటి పనులు చేయటం వల్ల మన బిడ్డలకు మంచి జరుగుతుందో తెలుసుకుందాం. పుట్టినరోజు నాడు కుల దేవతలను నిద్ర లేవగానే తలచుకొని స్మరించుకోవాలి. గణపతిని, సూర్య భగవానుడిని, అలాగే ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలి. గణపతి మన జీవితంలో వచ్చేటటువంటి విఘ్నాలని దూరం చేస్తారు. సూర్య భగవానుడు మన బిడ్డలకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే పుట్టినరోజు నాడు గోళ్లు తీయటం, హింసను చేయటం, గడ్డం గీయటం, క్షవరం చేయటం ఇటువంటి కొన్ని పనులు చేయరాదు. మరి మన శాస్త్రం పుట్టినరోజు నాడు ఏమి చేయాలని చెబుతుందో చూద్దాం. ప్రతి జన్మ నక్షత్రం ముందు పుట్టినరోజు నాడు అపమృత్యు పరిహారం కోసం ఆయుష సూక్తంతో హోమం చేయాలి. ఈ హోమం ఆ మనిషికి అనగా మన బిడ్డలకు లేదా మనకు దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా పరిహారాన్ని ఇస్తుంది. ఇంద్ర రుద్రాది దేవతలకు చేసేటటువంటి ప్రార్థనలు వారికి సకల శుభాలను ఇస్తాయి. అలాగే పుట్టినరోజు నాడు ఆవు పాలు, బెల్లము, నల్ల నువ్వులు కలిపిన మిశ్రమాన్ని దేవునికి నివేదన చేసి ఆ తరువాత ఈ కింద చెప్పబడినటువంటి శ్లోకాన్ని చదివి ఆ నివేదాన్ని తీర్థంగా 3 సార్లు తీసుకోవటం వల్ల మన బిడ్డలకు కలిగేటటువంటి అపమృత్యు దోషం అనేది తొలగిపోతుంది. ఆ శ్లోకం ఏమిటంటే సప్త చిరంజీవి శ్లోకం. అశ్వత్థామ బలిర్వర్యాసో హనుమాంచ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవనః సప్తైతాన్ సంస్మరణే నిత్యం మార్కండేయ యథాష్టమం జీవేద్వర్షశతం ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః. అలాగే మన బిడ్డల ప్రతి పుట్టినరోజు నాడు వారికి నేర్పవలసినటువంటి ముఖ్య సంస్కారం ఏమిటంటే ఎవరికైనా దాన ధర్మాలు చేయటం, లేని వారికి, ఆకలితో ఉన్నవారికి దానమివ్వటం వల్ల వారి ఆశీస్సులతో మన బిడ్డల ఆయుష్షు, వారి జీవితం ఎంతో గొప్పగా సుఖంగా ఉంటుంది. అలాగే పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకోవటం వల్ల వారికి అన్ని పుణ్యాలు లభిస్తాయి. అందుకే మన పూర్వీకులు చెబుతుంటారు, పెద్దలు చేసేటటువంటి పుణ్య ఫలితాలు బిడ్డలను సర్వావస్థల యందు కాపాడుతాయి అని. కాబట్టి మనము ఈ పాశ్చాత్య బర్త్డే పార్టీస్ ని చేసుకోకూడదు అని కాదు, కానీ మన సంప్రదాయాన్ని అనుసరించటం వల్ల మన బిడ్డలకు ఎంతో మేలు కలుగుతుంది. కావున మీరు కూడా వీటిని పాటిస్తారని ఆశిస్తున్నాను.